ఓనే ఏంద్రయో ఓ అమ్మర కొండ ఇది గమ్మతిలో ముచ్చడు. మహబూబాబాద్ లో రైల్వే మెగా డిపో 908.15 కోట్లతో వస్తుంది. అయితే కొండారెడ్డిపల్లి మీదుగా రైలు పోతుందటనే. ఏడంగా పోతుంది రైలు కొండారెడ్డిపల్లి మీదుగా. అంటే రేవంత్ రెడ్డి స్వగ్రామం ఉంది కదా, మీరు పుసుకున్న ఆ రేవంత్ అన్న సులభులు అయితే నాకు అంటారు. రేవంత్ అన్న ముసలి అనక మళ్ళీ పోయి కొండారెడ్డిపల్లి వంతాడు. అప్పుడు రేవంత్ అన్న ఫామ్ హౌస్ కడతాడు. మనం పోతానికి ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు రేవంత్ తాత అంటాం కదా. ఆ రేవంత్ తాత ఏమని పోవాలంటే అప్పుడు కష్టపడుతుంది. కాబట్టి రైలు మారి అంట కొండారెడ్డిపల్లి. ఏ రేవంత్ ఎక్కడెక్కడ మాచర్ల ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్ర వచ్చింది. దూరం 126 కిలోమీటర్ అంట. అంచనా వ్యయం 2520 కోట్లు. ఈ 2520 కోట్లు ఎవరు పెడతారు? కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అది చెప్పాడు మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు కేంద్రం అని రాయడు, చెడగొడతాను మాత్రం కేంద్రం అని రాస్తాడు. కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి, వంగూరు, కందలూరు, దేవరకద్ర, మల్లేపల్లి, పెద్దాడిచెర్లపల్లి, చలకుర్తి, నెల్లికల్లు, విజయపూరి, కొత్తూరు, మాచర్ల. అబ్బా 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 అబ్బా. కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు తుది సర్వే ఆమోదానికి రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసిందట. అని అవ్వ కల్వకుర్తి మా అన్న ఊరి మీద పడుతుందట. మరి కల్వకుర్తి గిటుండే నీ ఊరికి గిటుండే ఇటు వస్తుంది మళ్ళీ రోడ్డు అంటే ఇట్టొచ్చి అమ్మో రోడ్డు మనమే వేయించినావా అంటే భారతీయ జనతా పార్టీతోని అంటారు జనాలు. కలిసిపోయినామంటారే జనం అంటారు. నాకేమెరకరే ఉంటారా నేను మా అన్నకు వీరాభిమానికి అంతే. నీ మీద అంతులేమి ప్రేమ ఉంటుంది. మన కొండారెడ్డిపల్లికి రైలు వస్తే ఫస్ట్ రైలు ఎక్కి నేనే వస్తా. అన్నను చూస్తానికి నేనే ఫస్ట్ వస్తా. కొండారెడ్డిపల్లికి కావాలంటే ఏం బాధలేదు దాంట్లో. ఎందుకు బేషరతుగా వస్తా. అది ఒక వార్త. మా రేవంత్ అన్న ఊరికి కూడా నరేంద్ర మోడీ ఏం చేసిండు కాదు గుట్టించి అన్నాడుగా. రేవంత్ అన్న నువ్వు కొండారెడ్డిపల్లికి గాడిద కుట్టిస్తే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి నరేంద్ర మోదీ బంగారు బాధిస్తాడు. అది చెప్పాలి.